అందాలతో దందా. గత కొన్ని రోజులుగా మీలో చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో కొన్ని రీల్స్ రిపిటేటివ్గా అయ్యే రీల్స్ పంపిస్తూ ఉన్నారు. దీని గురించి మాట్లాడండి, దీని గురించి మాట్లాడండి అని చెప్పి. మంచి విషయం, సమాజానికి ఉపయోగపడే విషయమే, మనం మాట్లాడచ్చు. లెట్స్ టాక్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు ఆనంద్ విస్. యాక్చువల్గా ఈ విషయం ఫస్ట్ మాట్లాడింది మనమే. శివాజీ గారి ఇష్యూ జరుగుతున్నప్పుడు శివాజీ గారికి ఉరిశిక్ష చేసేయండి అని చెప్పి తమ్మునేలు పెట్టి చేసాం. అందులో మధ్యలో మాట్లాడిన విషయం ఇది. ఎనీవే, సో మ్యాటర్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో సబ్స్క్రిప్షన్ అనే ఒక ఫీచర్ ఉంటుంది. అది ఎవరికి ఉంటుంది అంటే, ఎవరైతే పబ్లిక్ అకౌంట్స్ ఉన్నాయో, ఈ బిజినెస్ పేజెస్ కానీ కాంటెంట్ క్రియేటర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవైలబుల్గా ఉంటుంది. వాళ్ళు దాన్ని ఎనేబుల్ చేయొచ్చు. ఎనేబుల్ చేసి ఏం చేయాలంటే దానికి ఒక ఫీజు పెట్టాలి. రూ. 49, రూ. 99, 199, 499, ఒక 1400, 1500 దాకా ఎంత రేంజ్ ఉంది, అక్కడ వరకు మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. ఆ రూ. 9,999 ఆ రూ. 1000 దాకా ఉంది, ఇంకా ఎక్కువే ఉన్నట్టుంది. ఎనీవే, అయితే దాన్ని ఎనేబుల్ చేసిన తర్వాత దాంట్లో వాళ్ళు ఒక స్పెసిఫిక్ కాంటెంట్ని అప్లోడ్ చేసుకోవచ్చు. అది ఎవరికి కనిపించిద్ది అంటే, ఎవరైతే మన యూజర్స్ ఉన్నారో, రెస్ట్ ఆఫ్ ద యూజర్స్, మనం వెళ్ళి ఆ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే వాళ్ళకి మాత్రం కనిపించింది. అంటే ఇప్పుడు ఎవరైనా రూ. 499 పెట్టి సబ్స్క్రిప్షన్ ఎనేబుల్ చేశారనుకోండి, అందులో ఏదైనా కాంటెంట్ అప్లోడ్ చేశారనుకోండి, మనం రూ. 499 పర్ మంత్ వాళ్ళకి పే చేస్తే వాళ్ళు అప్లోడ్ చేసిన స్పెసిఫిక్ కాంటెంట్ని మనం చూడొచ్చు. అందులో ఎలాంటి కాంటెంట్ ఉంటుంది అంటే, వాళ్ళు దానికి కూడా ఎగ్జాంపుల్స్గా ఒక శాంపుల్ పెడతారు. ఇంకో మీరు ఎలాంటి కాంటెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇందులో అని చెప్పి పెడతారు. యాక్చువల్గా ఏంటి అంటే, ఎందుకు ఇచ్చాడు ఇన్స్టాగ్రామ్ కూడా ఆప్షన్, ఏంది దాని కథ అంటే, ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో పే చేయదు. అంటే ఇన్ని వ్యూస్కి ఇంత అని చెప్పి పే చేయదు. 1 మిలియన్ వెళ్ళినా, 2 మిలియన్ వెళ్ళినా, ఎంత వెళ్ళినా సరే వాళ్ళు ఏం పే చేయరు. కానీ అలాగే అందరు ఎవరైతే ఇంతమంది ఫాలోవర్స్ కష్టపడి కాంటెంట్ చేస్తున్నారు కదా, ఫాలోవర్స్ వస్తున్నారు కదా, అందరికీ బ్రాండ్ ప్రమోషన్స్ వస్తాయి అంటే రావు. ఎవరో ఒకళ్ళిద్దరికి బ్రాండ్ ప్రమోషన్స్ వస్తాయి, అందరికీ రావు. మరి వాళ్ళకి కూడా ఎర్నింగ్ ఆపర్చునిటీ ఉండాలి కదా. అంత కష్టపడి రీల్స్ చేస్తున్నారు, కాంటెంట్ క్రియేట్ చేస్తున్నారు, వాళ్ళకి కూడా ఎర్నింగ్ ఆపర్చునిటీ ఉండాలి అని చెప్పి ఇన్స్టాగ్రామ్ ఏం చేసిందంటే ఈ సబ్స్క్రిప్షన్ అనే ఆప్షన్ తీసుకొచ్చింది. దాన్ని ఎలా యూస్ చేసుకోవాలి ఏంటంటే, ఇప్పుడు బిజినెస్ పేజెస్ ఉన్నాయి అనుకోండి, వాళ్ళు ఏమైనా ఎక్స్క్లూజివ్ డీల్స్ తెచ్చినా, ప్రీమియం కలెక్షన్ తెచ్చినా, ఏమైనా తెచ్చినా వాళ్ళ సబ్స్క్రైబర్స్కి, అంటే అందరి యూజర్స్కి కాకుండా ఎవరైతే వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకుని ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నారో, పే చేస్తున్నారో వాళ్ళకి ముందుగా అవైలబుల్ చేస్తారు. దాని తర్వాత మిగతా వాళ్ళకి తీసుకొచ్చేటట్టు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, కాంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో కష్టపడి కాంటెంట్ చేస్తారు, టాలెంట్స్ చూపిస్తారు. సింగింగ్ అని, డాన్సింగ్ అని, ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయటం, ఏదో ఒకటి, మ్యాజిక్ అని. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఒక స్పెసిఫిక్ కాంటెంట్ని వాళ్ళ టాలెంట్ చూపిస్తా ఆ సబ్స్క్రిప్షన్ దాంట్లో అప్లోడ్ చేయటం. లేదంటే వాళ్ళ కాంటెంట్ వెనకాల ఏం జరుగుతుంది, బిహైండ్ ద సీన్స్ అని చెప్పి, షూటింగ్లో ఏం జరుగుతుంది, బిట్వీన్ ద షూట్స్ అని చెప్పి అలాంటి కాంటెంట్ అందులో అప్లోడ్ చేస్తే అది సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళు, సో ఓకే వాళ్ళ లైఫ్లో ఏంటంటే వాళ్ళ పర్సనల్ కాంటెంట్ ఏదైనా సరే ఓకే ఇలా ఉందా అని చెప్పి చూసుకుని దాని ద్వారా వాళ్ళు ఎర్న్ చేసుకునేలా చేశారు. అయితే మనోళ్ళు దాన్ని ఎలా వాడుతున్నారంటే, ఇన్స్టాగ్రామ్ కూడా టాలెంట్ చూపించారంటే మనోళ్ళు కూడా టాలెంట్ చూపిస్తున్నారు. ఏంటి అనుకుంటున్నారు, బుట్టాబేసి సినిమాలో చిరంజీవి గారు చెప్తారు కదా, టాలెంట్ చూపిస్తుందండి, టాలెంట్ చూపిస్తుంది, ఆ టాలెంట్ చూపిస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే డైరెక్ట్గా చెప్పేద్దాం, ఎక్స్పోజింగ్ చేస్తున్నారు. అంటే హాఫ్ న్యూడ్ ఫోటోలు, సెమీ న్యూడ్ ఫోటోలు, బాడీ ఎక్స్పోజింగ్ చేస్తా, అలాంటి ఎక్స్పోజింగ్ ఫోటోలు, అలాంటివన్నీ అందులో అప్లోడ్ చేస్తున్నారు. మీరు ఆ సబ్స్క్రిప్షన్ ఆప్షన్కి వెళ్తే మనకు శాంపిల్స్ కనిపిస్తాయి బయట. 2-3 పెట్టి మీరు ఈ సబ్స్క్రిప్షన్లో ఎలాంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నది అది కనిపిస్తూ ఉంటుంది. అందులో ఎన్ని స్టోరీస్ పెట్టారు, ఒక 50 స్టోరీలు, 60 రీల్స్ అలా ఉంటాయి అనమాట. రూ. 499 సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి. మళ్ళీ దీన్ని వీళ్ళు ప్రచారం కూడా చేస్తారు. వాళ్ళు స్టోరీస్లో పెట్టి ఒక ఫోటోలు అనేది పెట్టి దాని కింద సబ్స్క్రైబ్ అని చెప్పి ఉంటుంది. ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏంట్రా ప్రాబ్లం అంటే, ఇది తప్పా రైటా, లేదంటే దీనివల్ల నీకు వచ్చిన నొప్పి ఏంటి, మై బాడీ మై విష్, ఇలాంటి చాలా పాయింట్లు మనం మాట్లాడుతున్న తర్వాత వచ్చే పాయింట్లు అనమాట. ఇది తప్పా రైటా అంటే అది నేను చెప్పను. మరి నువ్వేం చెప్పడానికి వచ్చి, అది ఎవరు చెప్పాలో కూడా చెప్తా. మరి నేనేం చెప్పడానికి వచ్చానంటే, దానివల్ల జరిగే దుష్పరిణామాలు ఏంటి, అది ఎలా నెగిటివ్గా ఎఫెక్ట్ చేస్తుంది, అది ఒక నెగిటివ్ ఎగ్జాంపుల్గా ఎలా సెట్ అవుతుంది అన్నది చెప్తా. సరే, ముందు అసలు ఇది తప్ప రైట్ అనేది ఎవరు చెప్పాలంటే, ఇది ఎవరు చెప్పాలంటే ఈ వీడియో చూస్తున్న అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో, అబ్బాయిలు కాదు, అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ వాళ్ళు చెప్పాలి. ఇలా ఎక్స్పోజింగ్ చేస్తా డబ్బులు ఎర్న్ చేయడం అన్నది రైటా రాంగ్ అని చెప్పి ఒక్కొక్కరికి ఎంతమంది ఉంటున్నారంటే, ఇది ఇంతకుముందు నార్త్ సైడ్ ఉండేది. నేను అమ్మాయిలు చెప్తున్నా, ఇంతకుముందు నార్త్ సైడ్ ఉండేది. ఆ కల్చర్ అన్నది క్రమక్రమంగా సౌత్లోకి వచ్చేసింది. నార్త్లో ఒక ముస్కాన్ అని చెప్పి ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి చాలా ఫేమస్. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆ అమ్మాయికి 10,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. రూ. 499, రూ. 399 ఆ అమ్మాయి సబ్స్క్రిప్షన్ ఫీ, 400 అనుకోండి. అంటే ఆల్మోస్ట్ పర్ మంత్ 40 lakhs ఎర్న్ చేస్తుంది. ఐ బెట్ యూ డిడెంట్ నో ఇట్ అని చెప్పి అలా చేసి అలా ఫేమస్ అయింది అనమాట. అంటే పర్ మంత్ 40 lakhs అంటే ఇన్స్టాగ్రామ్ కూడా ఎంత కొంత తీసుకుంటాడు అందులో, ఆబ్వియస్లీ ఆడి కమిషన్ కట్ చేసుకుంటాడు. అంటే ఆల్మోస్ట్ ఒక 4 crores ఈజీగా పర్ ఇయర్ ఎర్న్ చేస్తున్నారు. అది చూసి ఓకే మన దగ్గర టాలెంట్ ఉంది కదా, ఈ టాలెంట్ ఉంది కదా, మనం కూడా ఎర్న్ చేయొచ్చు అని చెప్పి నెమ్మదిగా మన తెలుగు వాళ్ళకి కూడా వచ్చింది.
మన ఎక్స్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కానీ, మన కాంటెంట్ క్రియేటర్స్ కానీ, వీళ్ళందరూ కూడా ఎందుకు బ్రాండ్ ప్రమోషన్స్కే ఎందుకు చేయాలి మనం? వీళ్ళందరూ మళ్ళీ అనగాని వాళ్ళు కాదు, అంటే ఏమీ లేని వాళ్ళు కాదు. వీళ్ళు షోలు చేస్తారు, బ్రాండ్ ప్రమోషన్స్ చేస్తారు, అన్నీ చేస్తారు. అవన్నీ చేస్తారు కదా, అయినా సరే ఎందుకు మనం వదిలేసుకోవాలి? దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న సందంగా ఏం చేస్తున్నారంటే మన వాళ్ళు కూడా ఈ సబ్స్క్రిప్షన్ ఆప్షన్ని ఎనేబుల్ చేశారు. మన వాళ్ళకి కూడా ఇప్పుడు 1000 మంది, 700 మంది, 2000 మంది, ఒక కాంటెంట్ క్రియేటర్తో 1000 రూపాయలు పెట్టింది, 10,000 పెట్టింది, 9,999 రూపాయలు పెట్టింది. 100 మంది ఉన్నాయి, ఎంత ఎర్న్ చేస్తారు? మావా నీ కుళ్ళు మా వాళ్ళందరూ ఎర్న్ చేస్తున్నారని అని చెప్పి అనుకోవచ్చు. అందుకనే నేను చెప్పనది, ఈ అమ్మాయిలు చెప్పాలి. దాంతోపాటు ఎవరు చెప్పాలంటే ఫెమినిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పాలి, ఇదేదైతే ఉందో ఇది కరెక్టేనా ఇలా చేయటం అని చెప్పి. స్త్రీ సంక్షేమ సంఘాలు ఉంటాయి కదా, మహిళా జనార్దన సంఘాలు ఏవో ఉంటాయి కదా, మహిళా సంఘాలు, వాళ్ళు చెప్పాలి ఇది కరెక్ట్ అప్రోచేనా, ఇది మహిళా సాధికారతేనా, ఇది మహిళలు ఇండిపెండెంట్గా తమ కాళ్ళ మీద తమ నుంచొని సంపాదించుకోవటం అంటే ఇదేనా? అలాగే అనసూయ గారు లాంటి వాళ్ళు, చిన్మయ్య గారు లాంటి వాళ్ళకి చాలా ఫర్మ్ స్టాండ్స్ ఉంటాయి, చాలా గట్టిగా స్టాండ్ తీసుకుంటారు కొన్ని విషయాల్లో. అలాంటి వాళ్ళు ఇలాంటి వాటి మీద వాళ్ళ ఒపీనియన్ చెప్పాలి. అమ్మాయిల్ని, రాబోయే యూత్ని గైడ్ చేయాలి. వచ్చే అమ్మాయిల్ని ఇది రైటా రాంగా, వాళ్ళ ఒపీనియన్ ఏంటో చెప్తే అప్పుడు అది కరెక్ట్గా వెళ్తుంది. మనం చెప్పామనుకోండి, మన అబ్బాయి అయిపోవటం వల్ల ఏంటంటే జెండర్ డిఫరెన్సెస్, నెక్స్ట్ కాంటెంట్ డిఫరెన్సెస్ ఇవన్నీ మనం మాట్లాడితే ఏమైందంటే నీకు కాంటెంట్ లేదనో, లేదంటే నీకు మేమంటే కుళ్ళనో, ఇదనో మీరు అందుకని ఇలా మాట్లాడుతున్నారనో ఇలా వస్తుంది. ప్రాబ్లం ఏంటి తెలుసా? మాకు కాంటెంట్ లేకో, లేదంటే మాకు కుల్లో మీరు సంపాదించుకుంటున్నారో, మేము పెడితే చూడడో కాదు. ప్రాబ్లం ఏంటంటే దీనివల్ల చాలా నెగిటివ్ పరిణామాలు ఉన్నాయి. ఎలా ఉన్నాయంటే మీరు ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో అమ్మాయిలు ఎవరైనా, మిడిల్ క్లాస్ అమ్మాయిలు కానీ ఎవరైనా, వాళ్ళు కనుక ఇది చూస్తే, అరే మనకు ఒక 100 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నా మనం 400 పెడితే 40,000 సంపాదించుకోవచ్చు కదా అన్న థాట్ ప్రాసెస్, అన్న ఒక ఎగ్జాంపుల్ అలా క్రియేట్ అయిపోద్ది. ఆల్రెడీ ఇది స్టార్ట్ అయింది. నేను ఎలా చెప్తానంటే, నేను చూసాను, మన వాళ్ళు షేర్ చేశారు. ఒక అమ్మాయి మాస్క్ పెట్టుకొని ఏం చేస్తున్నారంటే, మాస్క్ పెట్టుకొని అంటే మన ఫేస్ ఎలాగో తెలియదు కదా అని చెప్పి స్టార్ట్ చేశారు. ఇంక ఇలాగే వస్తూ ఉంటారు. కష్టపడి చదువుకొని జాబులు సంపాదించి తమ కాళ్ళ మీద తమ నుంచొని నిజమైన ఫెమినిజం అంటే ఏంటి అన్నది చూపించడానికి బదులు ఇలాంటి వాటిలోకి దిగిపోతారు. ఇది కరెక్టేనా? మీరే చెప్పండి. ఎవరైతే ఈ కాంటెంట్ చేస్తున్నారు, ఇలాంటివి చేస్తున్నారో, మీదో అనేస్తున్నామనో, మీ మీద ఏదో చేసేస్తున్నామని కాదు, మీరు ఆలోచించండి ఇది రైటేనా అని చెప్పి. మీకన్నా కూడా నేను ఓపెన్గా చెప్తున్నా, ఇలా అంటే మీకేమీ లేకుండా మీరు అలా చేస్తా అనుకోవచ్చు, కానీ మీకు అన్ని ఆప్షన్స్ ఉండి, ఓ పక్కన షోస్ చేస్తారు, ఓ పక్కన సీరియల్స్ చేస్తారు, ఓ పక్కన బిగ్ బాస్ లాంటి షోస్ చేస్తారు, ఓ పక్కన బ్రాండ్ ప్రమోషన్స్ చేస్తారు, ఇన్ని ఆప్షన్స్ ఉండి కూడా మీరు అలాంటి వాటికి కకృతి పడుతున్నారంటే, మీకన్నా కూడా నాకు ఈ మధ్య రీసెంట్గా సంక్రాంతి వాటిల్లో డాన్సులు చేశారు చూడండి, ఆ ఈవెంట్స్ అని వాళ్ళు డాన్సులు చేస్తారు చూసారా, వాళ్ళంటే నాకు 100 రెట్లు రెస్పెక్ట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కష్టపడుతున్నారు, చెమటలు చిందించి డాన్సులు చేస్తున్నారు, పైగా మాటలు పడుతున్నారు, జనాల చేత తిట్టించుకుంటున్నారు, చీప్గా చూపించుకుంటున్నారు, కానీ వాళ్ళు అక్కడ కష్టపడుతున్నారు. ఏదో డాన్స్ చేయటం టాలెంట్ అది. కానీ మీరు ఇక్కడ సింపుల్గా ఎక్స్పోజింగ్ ఫోటోలు పెట్టి దాన్ని టాలెంట్ పేరుతో ఎర్న్ చేసుకుంటున్నారు. మీకేమో మిలియన్స్లో ఫాలోవర్స్, ఫ్యాన్ పేజెస్, అమ్మో అక్క వదినా అని చెప్పి పేర్లు, పడిపడి చచ్చిపోవటాలు మీకు ఇది, వాళ్ళకేమో తిట్లు. కష్టపడుతుంది ఎవరు? వాళ్ళకి తెలియట్లా. ఇక్కడ ఏమైందంటే మీరు అనొచ్చు మై బాడీ మై విష్ అని చెప్పి. యాక్చువల్గా మై బాడీ మై విష్ అంటే జస్ట్ ఎక్స్పోజింగ్ అని కాదు, అందులో చాలా విషయాలు ఉంటాయి. అందులో ఇదొకటి. అరే నా బాడీ నేను చూపించుకుంటున్నాను, లేదంటే మీరు ఎవరైనా అడగచ్చు, ఇలాంటి మీరు ఎక్కడ చూడట్లేదా, ఇవన్నీ చాలా చోట్ల జరుగుతుంది కదా, వేరే వేరే సైట్లు ఉన్నాయి కదా, అన్ని మీరు నువ్వేమైనా శ్రీరామచంద్రుడివా, నువ్వు కూడా చూస్తావు కదా, మీరు అవన్నీ అడగచ్చు, నేను అగ్రీ చేస్తా కంప్లీట్గా. కానీ మీరు మిస్ అవుతున్న పాయింట్ ఏంటంటే, ఇవన్నీ చూడటానికి, ఇవన్నీ తెలుసుకోవడానికి, ఇలాంటివన్నీ ఎంజాయ్ చేయడానికి వేరే సైట్లు ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ అన్నది కరెక్ట్ ప్లేస్ కాదు. ఎందుకు అంటే ఇన్స్టాగ్రామ్లో 13 సంవత్సరాల పిల్లోడి నుంచి 60 సంవత్సరాల దాకా అందరూ ఉంటారు. ఇది ఒక సోషల్ మీడియా సైట్. ఇక్కడ సోషలైజ్ అవ్వాలి, మనం కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, జ్ఞానం పెంచుకోవటం, ఎంటర్టైన్ అవ్వటం, ఇవి చెయ్యాలి. మిగతా వాటికి మీరు చేస్తున్నట్టు ఇది ప్లేస్ కాదు. దానికి ఉన్నాయి కదా మీ ఫ్యాన్స్, ఏదో ఉంటుంది అబ్బా ఒక యాప్, ఫ్యాన్స్ యాప్ అనేది ఉంటుంది. ఫ్యాన్స్ యాప్ అనో, లేదంటే చాలా స్ట్రీమింగ్ యాప్స్ అనో చాలా ఉన్నాయి, అందులోకి వెళ్ళిపోండి. ఆ కాంటెంట్ అది చూసే వాళ్ళకి ఒక స్పెసిఫిక్ టైము, దాని అంతా వేరే. నేను మరీ డీటెయిల్లోకి వెళ్ళాలనుకోండి, ఇప్పుడు ఒకడు అలాంటి ఏదైనా వీడియోలు చూద్దాం అనుకుంటే VPN కనెక్ట్ చేసుకుని ఇక్కడ ఓపెన్ అవ్వక, అదేదో సింగిల్గా ఉన్నప్పుడు, ఎలోన్గా ఉన్నప్పుడు ఆ టైంలో ఏదో చేస్తారు.
కానీ ఇదేంటంటే 24/7 అవైలబుల్గా ఉండి ఫోన్లో ఉండి అంత నీట్గా పబ్లిక్లో ఓపెన్ చేసి ఇన్స్టాగ్రామ్ దాంట్లో ఈజీ యాక్సెస్ ఇచ్చి ప్రతిసారి జరిగే దుష్పరిణామాలు చెప్తున్నా. మీరు అలాంటి పోస్ట్ పెట్టిన ప్రతిసారి వాడు ఏదో చదువుకుంటానో ఏదో పని చేసుకుంటానో అంటే వాడి ఫోకస్ ఖచ్చితంగా తప్పిద్ది. నేను మిమ్మల్ని కూడా తప్పట్టు, నేను వాళ్ళనే తప్పడతా. మీకు ఎందుకురా అంత దోల, దీనికి 400 500 పెట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూసే అంత ఏముందిరా అని చెప్పి. ఏంటంటే కుతూహలం, ఆత్రం, కంట్రోల్ చేసుకోలేని హార్మోన్స్ అంటారు చూసావా, అయ్యి తప్పేళ్ళే. కంట్రోల్ చేసుకోవాలి, వాళ్ళు దగ్గర పెట్టుకోవాలి. వాళ్ళ ఫోకస్ స్టడీస్ మీద ఉండాలి, వాళ్ళ ఫోకస్ జాబ్ మీద ఉండాలి, వాళ్ళ ఫోకస్ వాళ్ళ ఫ్యామిలీ మీద ఉండాలి. కానీ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ అనేది రెగ్యులర్ యాప్ అయిపోవటం వల్ల, అది కనిపించడం వల్ల మీరు మళ్ళీ స్టోరీస్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అని అనటం వల్ల వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళ పాకెట్ మనీ అయ్యి పెట్టుకొని వాళ్ళ ఫోకస్ చెడగొట్టుకొని, ఎందుకు మిమ్మల్ని చేసుకోవద్దు, ఐఎమ్ నోబడి చేసుకోవద్దు అని నేను అట్లా చేసుకోండి. వేరే యాప్స్ ఉన్నాయి కదా, దాంట్లోకి వెళ్ళిపోవచ్చు కదా. వెళ్ళరు ఎందుకు అంటే అక్కడికి వెళ్తే స్పెసిఫిక్గా అక్కడ ఒక స్టాంప్ పడుతుంది. ఎక్కడ అనుకోండి ఇది ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కాబట్టి ఎవడు గుర్తించి ఎవడేమండు. క్రమక్రమంగా ఏమైపోతుందంటే, అంటే జనాల్లో మంచి పేరున్న ఆర్టిస్టులు కానీ కాంటెంట్ క్రియేటర్స్ కానీ చేయటం వల్ల ఇది ఒక నార్మలైజ్ అయిపోతుంది. దానికి ఆ సబ్స్క్రిప్షన్కి ఉన్న ఏదైతే ఉందో అది వేరే, చేయాల్సింది ఏదైతే అది వేరే, మీరు చేస్తుంది వేరే. చాలా విషయాల్ని దాన్ని మీరు మళ్ళీ అది తప్పు అని ఎవరైనా చెప్తే అవునని తెలుసుకోకుండా, దాన్ని పాజిటివ్గా చూసుకోకుండా, దాన్ని మీరు చాలా మళ్ళీ దాన్ని వేరేలా తీసుకెళ్ళి దానికి కౌంటర్లు వేస్తా. ఇప్పుడు నేను ఒకళ్ళు చూసి ఆ పేర్లు ఎందుకులే కానీ, తనకి 100 సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళంట. అయితే తను ఏం చెప్తున్నారు, ఆవిడ ట్రిప్ వెళ్ళారు, దాని తర్వాత ఒక ఏఐ ఫోటో వైరల్ అయిపోయి 100 కాస్త 1000 అయ్యారని చెప్పారు. ఇప్పుడు 1600 అయ్యారు. 1600 × 400 ఎంత లెక్కేసుకోండి మీరే, సరేనా? 1600 అయ్యారు. ఆవిడ ఏం చెప్తున్నారు, ఎవరో కాంటెంట్ క్రియేటర్ ఎవరో రీల్స్ చేసేవాళ్ళు దీన్ని రైస్ చేస్తే ఆవిడ నా తప్పే ముందు ఏ ఫోటో వైరల్ అవడం వల్ల ఇలా జరిగింది, నాకు 1000 వచ్చారని చెప్పి ప్రౌడ్గా చెప్పుకుంటున్నారు. ఇది ఎంత రాంగ్ అంటే అంత రాంగ్. ఈ విషయం మాత్రం రాంగ్ పర్టికులర్గా. ఎందుకు చెప్తాను చూడండి, అది ఏ ఫోటోనా కాదన్నది వేరే విషయం, ఆ డిస్కషన్ వేరేగా జరుగుతుంది. అది ఏ ఫోటో కాదు, అది ఒరిజినల్ ఫోటోనే, తర్వాత డిలీట్ చేస్తారు, ఆ సబ్స్క్రిప్షన్ దాంట్లో పెట్టారు, డిలీట్ చేశారని. సరే, అది నాకు అనవసరం, అది ఏ ఫోటో కాదని పక్కన పెట్టండి. ఆవిడ చెప్పిన క్లైమ్తోనే వెళ్దాం. అది ఏ ఫోటో అనుకోండి, మేడం మీరు ఏం చేయాలంటే ఫస్ట్ అది ఏ ఫోటో అయితే మీరు సైబర్ క్రైమ్లో కంప్లైంట్ అన్నది ఫస్ట్ పెట్టాలి. మీరు అది పెట్టకుండా అమ్మయ్య ఇదేదో వైరల్ అయింది, దీనివల్ల నాకు సబ్స్క్రైబర్స్ వచ్చారని చెప్పి హ్యాపీ ఫీల్ అవుతారని నాకు అర్థం కాదు. రేపు ఇది చేశాడు, ఇది చేసినోడు రేపు మీకు ఇంకా దారుణమైన ఏ ఫోటో ఎడిట్ చేస్తే మీరు ఏం చేస్తారు? అప్పుడు కూడా సబ్స్క్రైబర్స్ వచ్చాయని ఆనందపడతారా? దారుణమైన ఫోటోని మీరు మీ ఊహించుకోండి, అప్పుడు మీరు బాధపడతారా? ఒకటి, మీరేమీ అనలేదు కదా అని ఆ ఫోటో క్రియేట్ చేసినోడు మీరేమీ అనలేదు కదా అని చెప్పి రేపు పొద్దున్న ఇంకొక అమ్మాయిది అలా క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోతే, వేరే వీడియోలని డీప్ ఫేక్ అయ్యి యూజ్ చేసి మీ ఫోటో మీ ఫేస్ మార్క్ చేసి అలాంటి వీడియోలు వదిలేస్తే, అసలు జరిగింది ఏది అనగానే మీరు వెంటనే రియాక్ట్ అయ్యి వాటి మీద కంప్లైంట్స్ చేసుకొని ఇది తప్పు అని చెప్పి అలాంటి నా ఫోటో కాదు అలాంటి స్టోరీస్ పెట్టడమో దాన్ని ఖండించడమో ఇవన్నీ చేయాల్సింది పోయి దానివల్ల నాకు పెరిగారని చెప్పి హ్యాపీ ఫీల్ అవడం అనేది ఎంత రాంగ్. ఇదే దుష్పరిణామాలు అంటే. దీనివల్ల మిగతా వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. మీకు అర్థం కాని విషయం తెలుసా, చాలామంది చాలా తప్పుగా కొన్ని విషయాలు అర్థం చేసుకుంటారు. కానీ డీప్గా ఆలోచించండి. ఇలాంటి ఫొటోస్ ఇలాంటివన్నీ చూసినప్పుడు ఏంటంటే రియాక్షన్ వాళ్ళ మీద ఉండేదానికన్నా కూడా వాళ్ళు ఎక్కడి నుంచి చూసారో ఆ చుట్టుపక్కల దాని పరిణామాలు వస్తాయి. నేను ఇంకా ఓపెన్గా చెప్పలేను. అక్కడ తన చుట్టూ ఉన్న వాళ్ళ మీద ఎఫెక్ట్లు చూపిస్తాయి. వాడు తప్పే, అలాంటి చేసి అలా చేసే వాళ్ళది ఖచ్చితంగా తప్పే. నేను వాళ్ళనే అంటున్నాను, నేను మిమ్మల్ని ఏమన్ను. మీరు మీ బాడీ మీ ఇష్టం, మీరు ఎక్కడైనా ఏదైనా చేసుకోండి. మీకు చెప్పే పాయింట్ ఒకటి, ఈ యాప్ ఈ ప్లేస్మెంట్ కరెక్ట్ కాదని పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, నా మిగతా పాయింట్లన్నీ అబ్బాయిలకే. మావా ఏంది ఇది, డబ్బులు పెట్టి మీరు అంత కృత చూడాల్సినంత అవసరం ఏంది? ఎలా వేస్ట్ చేసుకుంటున్నారు మీ మనీని కానీ మీ టైంని కానీ అలాంటి విషయాల మీద? డబ్బులు పెట్టి చూడాలా? మీరు చూడటం వల్ల మీరు ఎంకరేజ్మెంట్ వల్ల ఇంకా వెళ్ళిపోయి ఇంకా చేస్తూ ఉన్న వాళ్ళు పెరిగిపోతూ ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు. ఎందుకు ఇవన్నీ? నార్మల్గా కాంటెంట్ చూసుకోండి. మీకు అలాంటిది కావాలంటే వేరే సైట్లు ఉన్నాయి, మీరు అక్కడికి వెళ్ళి చూసుకోండి. మీ పర్సనల్ టైంలో మీరు ఎలా మీరు ఇంకంత డీటెయిల్గా ఇంకా విడమని చెప్పలేము, అట్టిగా వచ్చినట్టు. ఇది కంక్లూడ్ చేస్తాను. కంక్లూడ్ చేసే ముందు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ కొట్టండి. ఎందుకంటే నచ్చిన వాళ్ళు డిస్లైక్ కొట్టి వెళ్ళిపోతారు, నచ్చిన వాళ్ళు మాత్రం లైక్ కొట్టట్లా. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.
సరేనా? ఎందుకంటే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ని బట్టి మన కాంటెంట్ అన్నది చెప్పాను కదా మీకు చాలాసార్లు, కొత్తగా చూసేవాళ్ళు చెప్తున్నాను. కాంటెంట్ అన్నది అరే ఇది కాంటెంట్ బాగుందా లేదని చెక్ చేస్తారు. అది ప్రాబ్లం. అంతే. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నాకు ఎక్కువ డబ్బులు, సబ్స్క్రైబ్ చేసుకోవడం తక్కువ డబ్బులు రావు. వ్యూస్ బట్టి డబ్బులు వస్తాయి. బట్ ఆ సబ్స్క్రైబర్స్ ఏంటి అన్నది, నేనేంటి అన్నది చెప్తుంది, మన ఛానల్ ఏంటి అన్నది చెప్తుంది. ఇది తప్ప రైటా అన్నది అమ్మాయిలు చెప్పాలి. ఎందుకంటే అమ్మాయిలు చెప్తేనే కరెక్ట్గా ఉంటుంది నేను చెప్పేదానికన్నా. వాళ్ళు కామెంట్ చేసి చెప్పాలి. దాంతోపాటు ఈ మహిళా సంఘాలు వీళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా డిబేట్లు ఇవన్నీ పెడతారు, వాళ్ళు చెప్పాలి. దాంతోపాటు కొంతమంది వీటి మీద ఫైట్, అంటే అమ్మాయిలకి అది అన్యాయం జరుగుతుందని ఫైట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫెమినిస్టులు కానీ, చిన్మయ్య గారు లాంటి వాళ్ళు, నాకు హ్యూజ్ రెస్పెక్ట్ ఉంది చిన్మయ్య గారి మీద, ముందే చెప్తాను. చిన్మయ్య గారి మీద కానీ ఫాలో అవుతూ ఉంటాం కూడా, అనసూయ గారు కానీ, వాళ్ళు మాట్లాడాలి. వాళ్ళు చెప్తే చాలా కరెక్ట్గా వెళ్తుంది. వాళ్ళు ఇది కరెక్ట్ అని చెప్పి లాజికల్గా సొల్యూషన్ చెప్పారనుకోండి, ఇంకా నేను యాక్సెప్ట్ చేస్తాను. కరెక్ట్ కాదని చెప్తారనుకోండి, సో ఇంకా మిగతా వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్ సెట్ ఇద్ది వినేవాళ్ళు కూడా వింటారు. మనం చెప్తే అది ఏంటంటే నీ కాంటెంట్ లెక్క చెప్తున్నావు అంటారు. వాళ్ళు చెప్పారనుకోండి, వాళ్ళ దగ్గర చాలా కాంటెంట్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి వాళ్ళు సెట్ అయ్యారు కాబట్టి వాళ్ళు చెప్పింది వాళ్ళకి అర్థమవుతుంది. ఇలాంటి కౌంటర్ వేయడానికి ఉండదు. లాజికల్గా ఏదైనా కౌంటర్ అయితే వేయాలి కానీ ఇలా ఇల్లాజికల్గా ఏది మాట్లాడరు. వాళ్ళు చెప్పాలి. సెకండ్, నా సజెషన్ ఏంటంటే మీ బాడీ మీ ఇష్టం అన్న దాంట్లో ఈ ఎక్స్పోజింగ్ అన్నది కూడా ఒక పార్ట్ కాబట్టి మీరు చేసుకోండి. బట్ ఇది కరెక్ట్ ప్లాట్ఫామ్ కాదు. ఇన్స్టాగ్రామ్ అన్నది అలాంటి ప్లాట్ఫామ్ కాదు. ఇన్స్టాగ్రామ్ అనేది బూత్ సైట్ అయిపోయింది. బట్టలు కూడా మార్చుకున్నారు ఇన్స్టాగ్రామ్లోనే. అరే బట్టలు ప్రమోట్ చేయాలంటే నాకు అర్థం కాదు, వేసుకున్నాక చూపించాలి కానీ వేసుకుంటూ చూపించాలరా. అబ్బాయిలవి బట్టలు వస్తాయి తెలుసా, అమ్మాయిలవి వస్తాయి. అబ్బాయిలు ఇంకో ఇలా బయట నుంచి చూపించి వేసుకున్న తర్వాత ఇంకో ఎట్లా అలాంటి రీల్స్ చూసా. అమ్మాయిలు మాత్రం డైరెక్ట్గా అక్కడ వేసుకుంటారు ఏంటో నాకు అర్థం కాదు. ఇది కరెక్టేనా? ఇంక మరి చూస్తున్నారు కదా అంటే చూసే వాళ్ళనే తిడతా నేను, పని పాట లేదా అని చెప్పి. సరే అదేనా ఓకే, ఈ సబ్స్క్రిప్షన్ తీసుకొని అదేనా ఓకే కాదు, సారీ అది కూడా ఓకే కాదు. ఈ సబ్స్క్రిప్షన్ ఎందుకంటే అది ఒక ఎంకరేజ్మెంట్కి వెళ్ళిపోతుంది. ఈ సబ్స్క్రిప్షన్ తీసుకొని మరి గోలైంది. సో దానికి వేరే ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఓన్లీ ఫ్యాన్స్ అని చెప్పి ఇంకోటని ఉన్నాయి. అక్కడ చేసుకున్నా ఏ గోళ ఉండదు, ఎవరికి ఏ బాధ ఉండదు. లేదంటే అన్నెసరీగా నార్మల్ పీపుల్, యంగ్ పీపుల్ కూడా దాని మీద ఎఫెక్ట్ అవుతున్నారు. అది ఎవరికి తెలియదు. సో మీరు అక్కడ చేసుకోవచ్చు. పాయింట్ నెంబర్ 2, ఇక్కడ వీళ్ళు ఎవరైతే అబ్బాయిలు ఉన్నారో ఎన్ని అవసరం లేదు మీరు అనవసరంగా మీ డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నారు ఈ సబ్స్క్రిప్షన్లు అలాంటివన్నీ తీసుకొని. సో మీ ఫోకస్ మొత్తం పోతుంది. ఎడ్యుకేషను, జాబు, లైఫ్లో సెటిల్ అవ్వటం. ముఖ్యంగా యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే మీ దాచుకున్న పాకెట్ మనీని ఆ 400-500 చేసి ఇంకెట్టంటే వాటికి తగలేస్తున్నారు. మంచి బుక్ కొనుక్కోండి, మంచి స్కిల్ నేర్చుకోండి, ఖాళీ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోండి, వాటి మీద ఫోకస్ చేయండి. జిమ్కి వెళ్ళండి, ఇలాంటిది ఏదైనా చేయండి, సెటిల్ అవ్వడానికి ట్రై చేయండి. ఎన్ని అనవసరమ్మా మీకు. తమ్ముళ్ళకి అన్నయ్య అనుకొని చెప్తున్నా, అన్నయ్యలకి తమ్ముడు అనుకొని చెప్తున్నా, మీ ఇష్టం ఇంకా మీరు ఏం చేస్తారన్నది. బట్ ఈ ప్లాట్ఫామ్లో ఇదైతే మాత్రం కరెక్ట్ కాదు. అదైతే నా స్ట్రాంగ్ ఒపీనియన్. రెస్ట్ మీరు చెప్పండి. చలో, నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆనంద్ వ్యూస్.